రామ 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 ఈ రెండు అక్షరాలు చాలు జన్మను ఉద్ధరించడానికి. అందుకే కదా మనం తారక మంత్రము అంటాము. ఆ యొక్క బోయేవాడు గొప్ప వాల్మీకి మహర్షి అయినాడంటే ఆ యొక్క రాముని ఉండేటటువంటి నామ మహత్యమే కదా. అతను మనకు ఈ జై శ్రీరామ్ అనేటటువంటి ఒక పదము, ఆ యొక్క మాట మనసును పులకరింపజేస్తుంది కదా. మనస్యేకం వాచస్యేకం కర్మణ్యేకం అని నేర్పించింది అతనే. కాబట్టి మనసులో మనం ఏం చేస్తామో, ఏమి ఆలోచిస్తామో అదే చేస్తాము. అప్పుడే ఆ యొక్క పని విజయవంతమవుతుంది అని చేసి చూపించి ఆచరించినవాడు ఆ ధర్మాత్ముడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడే కదా. ఒకే మాట, ఒకే బాణం, ఒకే సతి అని నిరూపించింది ఆయనే. కాబట్టి ఆ యొక్క శ్రీరాముని యొక్క ప్రయాణమే రామాయణం అయింది కదా. ఆయన యొక్క మనము బాగా చూస్తే అయోధ్యలో పుట్టినటువంటి ఆ బాలరాముడు ఈనాడు బావుగా ఉత్తిష్టంతో అనేసి అక్కడ కూర్చొని అందరినీ దీవిస్తున్నాడు కదా. ఈ యొక్క రామనామము చూడండి, ప్రపంచమంతా వ్యాప్తిమై ఉంటుంది. అనేక దేశాలలో, అనేక ఊర్లలో ఆ యొక్క రామనామము ప్రతిష్టమవుతుంది. అయోధ్య నుంచి బయలుదేరినటువంటి ఆ బాలరాముడు 15 ఏండ్ల వయస్సులోనే ఆ విశ్వామిత్రుడు వచ్చి అడిగితే దశరథుడు భయపడాడు. కానీ ఈ యొక్క శ్రీమన్నారాయణ యొక్క అవతారమైనటువంటి శ్రీరాముడు, పదండి గురువు గారు, మీ దగ్గర నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది అని ఆయన ఆ యొక్క శ్రీరాముడు లక్ష్మణుని వెంట పోయి ఆ సిద్ధాశ్రమంలో మారీచ సుబాహుడైతే చనిపోయాడు. ఆ మారీచుడైతే ఆ బాణం తీసుకొని పోయి సముద్రం అవతల మారేసింది. అలా బతికిపోయాడు మారీచుడు. కాబట్టి ఆ అయోధ్య నుండి సిద్ధాశ్రమానికి వచ్చి తిరిగి మళ్ళా శ్రీరాముడు మిథులకు పోవాలని అంటాడు. ఆ యొక్క శివధనుస్సును చూడాలి. ఆ యొక్క శివధనుస్సును ఎవ్వరు ఎత్తిండ్ల ఇంతవరకు. రావణాసురుడు కూడా ప్రయత్నించి విఫలమైనాడు. అనేక రాజకుమారులు కూడా విఫలమైనారు. కానీ శ్రీరాముడు ఒక 100 చక్రాలతో బయలుదేరి వచ్చినటువంటి శివధనుస్సుని ఇట్లా ఆ యొక్క ధనుష్యంకారం చేసి దాన్ని కొక్కికి తగిలించి ఒక్కసారిగా ఆ శివధనుస్సుని విడిచేస్తే సీత మనస్సు పులకించిపోయి ఆ మిథిలా నగరంలో జనకుడు వీళ్ళిద్దరికీను పరిణయం చేపిస్తే ఆ గురువుగారు అయినటువంటి విశ్వబ్రహ్మ అయినటువంటి ఆ విశ్వామిత్రుని ద్వారా ఎంతో పొంగిపోయాడు. పిలుచుకొని పోయిండేటటువంటి ఇది కార్యం కూడా జరిగిపోయింది అనేసి మళ్ళీ అయోధ్య నుంచి దశరథుడు అందరూ బయలుదేరి మరి వచ్చినారు. తర్వాత ఆయనకు పట్టాభిషేకం చేయాలి, అయిపోయేది. ఆ యొక్క కైకేయి బాగా పెంచింది కౌశల్యపుత్రుడును. కానీ ఆ మందర మాటలే, సంసారంలో కూడా ఒక్కొక్కటి వస్తుంది మందర. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి మందరలతో. ఆ మందరలే కదా పుల్లబెట్టి కైకేయి యొక్క 2 వరాలను కనిపెట్టి అవి ఇప్పుడు అడుగుని ఆ మందర చెప్తుంది. కాబట్టి మనం సంసారంలో కూడాను మనం నేర్చుకోవాల్సింది ఏమైనా అంటే మందరలను ఇంటిలోకి చేర్చుకోకూడదు, వాళ్ళు మనస్సు మార్చేస్తారు. కాబట్టి 2 వరాలను పిలిపించి 14 ఏండ్లు అరణ్యవాసము, భరతునికి పట్టాభిషేకము అడిగింది. మళ్ళీ అయినా భరతుడు గమ్మనుండా? అమ్మా, నీలాంటి తల్లులు ఉంటేనే కదా ఇంత దౌర్భాగ్యము, నేనేమన్నా అడిగానా అని చెప్పి రాముని వేడుకుంటే కూడా ఇప్పుడు నేను శత్రుడు నన్ను చంపేయని కూడా ఆ యొక్క భరతుడు అంటే సంతోషంగా చనిపోతాను అంటే, నాన్న అది ధర్మము కాదు, తండ్రి కోరిక, హాయిగా వస్తాము 14 ఏళ్ళ తర్వాత అని చెప్పిపోతే, అయినా కూడా అక్కడో ఉండే భరతుడు మళ్ళా పరిగెత్తుకుంటా పోయి రాముని కాళ్ళు పట్టుకొని పాదాలు పైన పడి ఆ పాదుకులు తెచ్చుకొని అయోధ్యకు 14 ఏళ్ళు రాజ్యం చేశాడు. ఎన్ని కష్టాలు అక్కడ నుండి వస్తే
చిత్రకూటంలో నుండి ఉండే, చిత్రకూటంలో బాగానే ఉండే. ఆడ నుంచి తర్వాత పంచవటికి వచ్చినాకనే కదా ఆయన యొక్క పంచప్రాణాలు రావణుడు ఎత్తుకొని పోయింది. ఈ రావణాసురుడు పుష్పక విమానం ఉంది, అది ఆయన యొక్క ప్రత్యేకత. సర్రని పుష్పక విమానంలో వచ్చేసేది, సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళిపోయేది. సీతాదేవి ఏమో ఆడవాళ్ళు కోరిక కరగకూడదు, కరిగితే ఖచ్చితంగా నెరవేర్చమని గట్టిగా పట్టుబట్టేస్తారు. బంగారు జింక ఎక్కడైనా అడవిలో ఉంటుందా అని రాముడు చెప్పాడు. అయినా ఆయమ్మకు ఆ బంగారు జింక ఆ యొక్క ప్రకృతి సౌందర్యంలో ఉండేటటువంటి ఈ మారీచుడు కదా వచ్చిండేది. ఆ జింకను అడిగితే జింకంబడి రాముడు పోయినాడా, పోయి వాడిని మరచిన అప్పుడు తప్పించుకొని వచ్చి ఇప్పుడు ఆయన దగ్గర చచ్చిపోయి హే రామా హే లక్ష్మణ అని మాట్లాడతాడా? ఆ యొక్క మాయా కపట విద్యలు ఎక్కువ ఉంటాయి రాక్షసులకు. ఆ మారీచుని చంపి ఏంద్రా వీడు ఇలా మాట్లాడతా అంటే అప్పుడు లక్ష్మణుని ఆ మాటలు అమ్మవారు సీతా మహాలక్ష్మి విన్న తర్వాత నైనా లక్ష్మణ ఏదో ఆపద వచ్చిందేమో అని సహజంగా భర్త పైన ఆ యొక్క భార్యలకు ఉండేటటువంటి మమకారం మళ్ళీ ఈ విధంగా మారిపోతుంది. అయ్యో సర్వస్వము నా ప్రాణమే, నా ఇదిని నా ప్రాణ సమానమైనటువంటి వాడే ఆయన లోక నారాయణుడు, ఆయన యొక్క లోకాలను ఏడేటటువంటి పాలకుడు రాముడు, రామావతారంలో ఉండేటటువంటి వాడు. ఆయనకు ఆపద తలపెట్టే అంతటోడు ఈ యొక్క ముల్లోకాలలో ఎవరైనా ఉన్నాడా? కానీ అమ్మవారు మరి సహజంగా ఉండేటటువంటి ప్రేమ కాబట్టి లక్ష్మణుడు మళ్ళా పోతాడు. అంతలోకి ఈ రావణాసురుడు వచ్చి ఆమెను ఎత్తుకొని ఎందుకు కసి, ఈ యొక్క శూర్పణఖకు ముక్కు చెవులు కోసి పంపించినాడు కదా లక్ష్మణుడు, దాని కోసం ఎట్లో గట్లా దాన్ని చేయాలి, ప్రతీకారం తీర్చుకోవాలి అనేసి సీతామహాలక్ష్మిని ఎత్తుకొని పోయి అశోకవనంలో, ఆయన ఏం తాకలేదు కానీ గొప్పవాడే ఆ విషయంలో రావణాసురుడు. కానీ మనము బావుగా లోపల విచారిస్తే ఆ అశోకవనంలో ఉండిపోయి ఒంటరిగా ఆ యొక్క త్రిజట కొన్ని సర్ది చెప్పి, అయినా కూడా రాక్షసుల్లో కూడా మంచి ఉంటా చూసినారా ఎంత బాగా త్రిజట అయితే కొంచెము సముదాయించింది సీతాదేవిని. కాబట్టి అలాంటి చోట్ల కూడా రాక్షస ప్రపంచంలో విభీషణుడు కూడా ఉన్నాడు కదా. కాబట్టి ఈయన దారి తెలియక ఆడ నుంచి వచ్చి వాళ్ళు చూడు అయోధ్యలో పుట్టినాడు, ఆ గుహుడు గోదావరి దగ్గర శృంగపురము అనేటటువంటి ఉండేటటువంటి దాంట్లో నుంచి దాటించినారు. మళ్ళీ చిత్రకూటంకి వస్తారు, చిత్రకూటం నుండి మళ్ళీ పంచవటికి కూడా వస్తారు. కాబట్టి ఆ పంచవటిలో ఆ రాక్షసులు యొక్క ఇవన్నీ కూడా ఈ రాక్షసులు తద్వారా ఈ శూర్పణఖ ద్వారా ఆయన అపహరించుకొని లేపాక్షికి, మన లేపాక్షి ఉండే రాయలసీమలో ఆ లేపక్షి జటాయువు ఆకాశంలో వారిస్తే దాన్ని తెగ నరుకుతాడా రావణాసురుడు. అక్కడి నుంచి లేపాక్షికి వచ్చి లేపాక్షి నుండి మళ్ళా ఆ యొక్క కిష్కింద, అంటే దాదాపు కిష్కింద అనేటటువంటి ఇప్పుడు కూడా ఉంది కానీ అటువైపు వెళ్ళుతాడు ఆ జటాయువు చెప్తే. మళ్ళా అక్కడ కిష్కిందలో ఎవరుండారు? శిగ్రీవుడు వాళ్ళు ఉండాడు. సుగ్రీవుని భార్య తాడను తెచ్చుకున్నాడు కదా వాళ్ళే. కాబట్టి వాళ్ళిద్దరూ ఉంటే అప్పుడు ఆయన బాగా ఆలోచించి ఇది మృగధర్మాలుగా ఉన్నట్లుంది వీళ్ళకు, అయ్యా నా భార్య సీతాదేవిని వెతకడానికి మీకోసం వచ్చినాను అంటే శిగ్రీవుడు బాధపడి నా ఈ విధంగా ఉంది అంటే, మీరిద్దరూ సరి సమానంగా ఒకే రూపుగా ఉంటారు కాబట్టి యుద్ధం చేయండి ఎట్లా చూస్తామంటే అప్పుడు చూసి ఆ యొక్క కవలల మాదిరిగా ఉండారు కాబట్టి మళ్ళీ దండేసి వాళ్ళని చంపుతాడు. వాళ్ళని చంపడానికి కారణాలన్నీ ఆ మృగధర్మాలు పూర్వజన్మంలో ఎట్లా అనేటటువంటిది ఆయన గురించి బాగా విచారించి, నువ్వు బలశాలివి, నువ్వు అర్థం శక్తి లాగేస్తావు కాబట్టి నేను చాటు నిండే చంపచ్చు, అందులో మృగాలను మనం చాటు నిండే చంపుతాం కదా, ఆ యొక్క ధర్మం తీసుకున్నాను అనేసి రాముడు చెప్పి ఆ శిగ్రీవునికి పట్టాభిషేకం చెప్తే నలమూలులా పోయేస్తే ఆ యొక్క సముద్ర తీరం వరకు వస్తే లంఘించేదానికి ఎవరు ఉండారు? ఎవరు లేరు. ఆ యొక్క వానరులు అక్కడికి ఆగిపోతారు. శక్తివంతుడైనటువంటి వాడు మన హనుమంతుడు కాబట్టి ఆ యొక్క హనుమంతుడు లంఘించవలసి వస్తుంది. ఆయన పోయేటప్పుడు ఆయన పైన నమ్మకం కాబట్టి ఉంగరం ఇచ్చి పంపిస్తాడు రాముడు. కాబట్టి ఆ యొక్క
ఈ లంకలోకి ఎగిరి దుంకి పోయి అశోకవనంలో సూక్ష్మ రూపంలో పోయి ఆ సూక్ష్మ రూపంలో నుంచి అమ్మవారికి ఆ ఉంగరం ఇస్తే అది నిజమా కాదా, ఈవిడేమన్నా రావణాసురుడే హనుమా రూపంలో వచ్చినాడా, ఆయమ్మ శంకిస్తుంది. మళ్ళా ఆయమ్మ సూక్ష్మం నుండి స్థూల రూపం తీసుకొని ఆమె చూడమని తీసుకొని పోసేవాడు గమ్మున ఉంటాడా, ఆంజనేయ శక్తి కదా, మహాశక్తి పరుడు కాబట్టి మహాబలశాలి. ఆ రావణాసురుడు వాణ్ణి లంకను మొత్తము కాల్చి చూసి రామంటే కాల్చి వచ్చేవాడు. కాబట్టి ఏ దమ్మని కాల్చేసి మళ్ళా చూడమని ఎత్తుకొని వస్తాడు. కాబట్టి ఆంజనేయుని యొక్క శక్తి అప్పుడు మనం చూడవచ్చు. మళ్ళా అక్కడి నుండి విద్య చేసి ఇంక రామరావణ యుద్ధం జరిగితే తప్ప ఇంకా వీలు పడదు అనేటటువంటిది ఆయన్నే రావణ్ణే పిలిచి ముహూర్తం పెట్టించుకొని యుద్ధ సమయంలో ఎప్పుడెప్పుడు యుద్ధం చేయాలని మన రాముడు కూడా అంటాడు కదా. కాబట్టి బ్రహ్మముహూర్తము అంటారు. కాబట్టి ఆ ముహూర్తంలోని ఇద్దరు యుద్ధం చేసుకుంటే వానరులు ఒకవైపు, మన రాక్షసులు ఒకవైపు. యుద్ధము ఇంక చిన్నగా జరుగుతుందా, వానరులకు చెప్పలనా అలాంటి వాళ్ళు. ఈ మధ్యలో ఈయన రావణాసురుడు కొడుకు మేఘనాథుడు ఉన్నాడు, ఇంద్రుని జయించినటువంటి జిత్తు, నక్కల జిత్తు, అందుకే కదా ఇంద్రజిత్తు అనేటటువంటి పేరు పెట్టింది. కాబట్టి ఆ ఇంద్రజిత్తు వచ్చి మేఘాలలో దాక్కొని దాడి చేస్తే లక్ష్మణుడు ఊరుకుంటాడా? లక్ష్మణుడు ఎట్లా ఒకట్లా మేఘనాథుడిని అయిపోస్తాడు. అప్పుడు మేఘనాథుడు చచ్చిపోతే అప్పుడు తెలుస్తుంది శ్రీరామ లక్ష్మణులు ఎంతటి శక్తివంతుడు వాళ్ళు. కాబట్టి మళ్ళా కుంభకర్ణుని పంపిస్తా, వద్దు నాయనా వాళ్ళతో నన్ను అర్ధాంతరంగా లేపద్దు, 6 నెలలు తిండి 6 నెలలు నిద్ర అని చెప్తే మధ్యలో లేపేసినావు, నేనేం చేసేది, నీకేదో దరిద్రం పట్టింది పో అని యుద్ధంలో పోయి ఆ వానరులందరినీ తొక్కేసి చంపేస్తూ ఉంటే అప్పుడు ఆ యొక్క ఇంకా తప్పదన్నట్లు ఇంకా శ్రీరాముడు తలను వేరు చేసి మౌడిని వేరు చేసి ఆ యొక్క చేతులను వేసి ఏ దమ్మని ఆయన యొక్క శక్తి ఏం తమాషనా శ్రీరాముడు అంటే. ఆయన మహిమలు చూపించడంలో ఈ జన్మధారణలో తీసుకోవడంలో అవన్నీ లేదు. 7 తాటి చెట్లు ఒక బాణంతో కొట్టినాడంటే శ్రీరాముడు ఎంతటి గొప్పటి, అందుకే మనం దైవము అనేది. కాబట్టి ఆయన ఏమి గిషన్లు ఉపయోగించి, రావణాసురుడైతే ఏకంగా విమానం మీద వచ్చినాడు కదా, ఆయన అవన్నీ ఉపయోగించలేడు, నడుచుకొనే బిన్నాడు. మళ్ళా వారధి కట్టుకున్నారు వానరుల చేత, యుద్ధము చేసినాడు. కానీ చెప్పినాడు, ఆయన విన్నాడా? వినలేదు. కాబట్టి ఆడు ఈ కంఠశక్తి ఏదో ఒక శక్తి కలిగినటువంటి దాని లక్ష్మణ్ పేరు స్పృహ జరుగుతుంది. చనిపోయినాడని రాముడు ఏడుస్తాడు. రాముడు అంతటి వాడే సోదర ధర్మం చూడండి, అన్నాదమ్ములంటే మన బ్లడ్లో బాగా ఇర్రింకిపోయింది. కాబట్టి ఆ రామాయణ కాలం నుంచే అన్నాదమ్ములు ఎంత కొట్లాడుకున్నా ఆ యొక్క ధర్మాన్ని అయ్యో నా కొడుకు, అయ్యో నా తండ్రి, అయ్యో నా బిడ్డ అని మనం పరిగెత్తా, అదే రక్త సంబంధం. అంతటి రాముని అంతటి వానికి లక్ష్మణుడు చనిపోయినాడని ఏడుస్తాడు. కానీ ఆయన అక్కడ ఉండేటటువంటి ఈ సుదేహుడు అనేటటువంటి ఆయుర్వేద వైద్యుడు కదా, ఆయన వానరులలో పోయి సంజీవుని ఎత్తుకొని రామంటే దాన్ని ప్రకటించుకొని హనుమంతుడు ఎత్తుకొని వచ్చి ఆ వాసన చూపిస్తే లేచి ఆ యొక్క లక్ష్మణుడు కూర్చుంటే అప్పుడు సంతోషపడతాడు. సంతోషపడినాడు. కానీ దొంగచాటుగా మన రావణుడు సైన్యాన్ని గెరిల్లా యుద్ధం అంటారు, అట్లా కొంతమందిని ఆల్రెడీ దాచుకొని ఉంటాడు. అప్పుడు ఒక్కసారిగా మీదకు వచ్చి కొన్ని వేల మంది రాక్షసులు వానరులు పుట్టే వానరులు టకామిక్కలు అయిపోతాడు. అయ్యయ్యో ఇది ఏమిరా నాయనా ఇంతమంది వచ్చి పడినా అంటే రాముడు చెలించనే లేదు. ఈ పక్క నుంచి ఒక బాణం తీసే సమ్మోహనాస్త్రాన్ని సంధిస్తే అందరూ మత్తొచ్చి పడేసేస్తారు. కాబట్టి ఆ కాలంలో అస్త్ర విద్యలు ఎంత బాగా విశ్వామిత్రుడు బల అతిబల ఇవన్నీ గురువు నుంచి ప్రారంభమైంది కదా. ఇక్కడికి వచ్చి రావణాసురుని పని పెట్టేదానికి ఆయన ట్రైనింగ్ ఇచ్చేస్తాడు. కాబట్టి అనేక శక్తి కలిగినటువంటిది. కాబట్టి ఒకటే బాణము ఒకటే మాట అన్నాడు విభీషణుడు. ఈ 10 తలలు వేసుకొని 20 చేతులు వేసుకొని వచ్చి విజృంభిస్తే కూడా ఏం చేస్తాడా? ఒక్కొక్క తల వేసి కింద పడతాడు, మళ్ళీ అతుక్కున్నా కూడా మళ్ళీ విభీషణ్ గాలివాటం కదా, అది కంఠం పైన వద్దు నాభి పైన కొట్టు విభీషణుడు ఆ మాట చెప్తే ఏసి నాభిలో కొడితే ఏటుకు
రాముడు చచ్చా. అబ్బా, రహస్యం చెప్పేస్తూ కదా విభీషణ, లంకకు చేటు తెస్తూ కదా, ఇంటి గుట్టి చెప్పి లంకకు చేటు తెస్తూ కదా అని రావణుడు బాధపడితే, విభీషణుడు నేను చెప్తే ఇనలేదు, ఆయన శ్రీమన్నారాయణుడు, ఆ సంగతి నాకు తెలుసులేరా, మేము 7 జన్మలు ఎత్తినాం కానీ అని మళ్ళా రావణాసురుడు అన్నీ చెప్తాడు. మళ్ళీ ఆత్మ మళ్ళా రామునిలోనే ఐక్యమైపోతుంది. కాబట్టి ఇది ఒక్కదానికొకటి ఆ యొక్క మళ్ళా విభీషణుని ఆడ కూర్చోబెట్టి చక్రవర్తిని చేసి లంకకు పరిపాలించి మళ్ళా సీతను పిలుచుకుంటే మళ్ళీ అగ్ని ప్రవేశం చేయమని. ఏం ఆయనకి తెలియకనా? ఆ అగ్నిలో దుంకితే అగ్ని అబ్బా పులకితమైన పవిత్రమైపోయిన తల్లి వచ్చి పడిపోయింది అని అగ్నిదేవుడే చెప్తే, నైనా నా కోసరం చెప్పలేదు, లోక కళ్యాణము 14 ఏళ్ళు లంకలో ఉంది కదా అని కదా మళ్ళీ అది చెప్పి నేను పరీక్షిస్తే మీరు లోక కళ్యాణం కోసం లోకము అనుమానించకూడదు కదా అని 14 ఏళ్ళు అనేసి అగ్నిదేవునికి చెప్పి ఆ యొక్క అందరూ చూస్తూ ఉంటే మళ్ళీ అయోధ్యకు సీతాదేవిని పెట్టుకొని పోతాడు. కాబట్టి రామాయణంలో 14 ఏండ్లు మనం ఉత్త నార వస్తువులే చెప్పింది కదా. కైకేయి నార షర్టు, నార పంచ, ఆయన షర్టు కూడా వేసుకోలేదు, నార చీరలే కట్టుకునింది. ఆమె రాజకుమారి కదా అమ్మవారు. కాబట్టి ఇవన్నీ చూస్తే రామాయణంలో ఎన్ని ఉన్నాయి చూడండి. ఆ పక్క గంగానది ప్రవాహం నుంచి నడుచుకొని యాడ చిత్రకూటమి, యాడ పంచవటి, ఈ ఆడ ఇది ఎన్ని ఈ ఆవర్తనమంతా కూడా తిరిగి మళ్ళా ఇక్కడ మన సౌత్లోకి వచ్చి సౌత్లో ఉండే రామేశ్వరంలోకి వచ్చి రామేశ్వరం నుండి వారధి గట్టి మళ్ళా ఆడిపోయి ఆ లంకను కాలో పోరాడి యుద్ధాలు చేసి అన్ని కష్టాలు అనుభవించినటువంటి రామునికి ఎంతో మనము రుణపడి ఉండాము. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచకర వినాశకరం. అందుకే స్వామి అందరూ రామ 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 మన జన్మ తరించిపోతుంది, ఆత్మ ఉత్తేజమవుతుంది, సర్వ పాపాలు నశించిపోతాయి. కాబట్టి ఆ రాముని తెలుసుకొని ఆ యొక్క సుందరమైనటువంటి రూపం తెలుసుకొని పనుకొని 108 సార్లు రామ 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 రామ. చూడండి, ఎంత శత్రుడైనా కూడా తాను మామూలుగానే ఉండి ఆ యొక్క నారవస్త్రాలు ధరించే ఆ యొక్క జన్మ సాఫల్యాన్ని చూస్తాము. కాబట్టి రాముని పేరుతో ఉండేటటువంటి నగరాలు చాలా ఉండాలి. రామదాన్ని కొన్ని పేర్లు వస్తాయి ప్రపంచంలో అన్ని చోట్ల. రాముని శబ్దము ఉండేటటువంటి ఊర్లు ఉన్నాయి, రాముని పట్టాభిషేకం చేస్తూ ఉంటారు. అనేక రకాలుగా రామశబ్దము ఇక్ష్వాకులు ఇంగ్లీష్ వాళ్ళు ఐజాక్ అంటారంట. ఈ మధ్యలో నేను పేపర్లో చదివితే ఐజాక్ న్యూటన్ వాళ్ళు ఇక్ష్వాకులమే అని చెప్తున్నారు. కాబట్టి ఇక్ష్వాకులు ప్రపంచమంతటా ఉండారు. కాబట్టి ఈ యొక్క ఆర్యావర్తనంలోనే ఈ ప్రపంచం ఉండేటటువంటి ఆర్యావర్తనం మనం ఎక్కడ పోయినా రామ 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 రామ. కాబట్టి ఆ నార్త్ నుండి కూడా వాళ్ళు సియారామ్ అంటారు, మనం శ్రీరామ్ అంటాం. కాబట్టి అనేక రకాలుగా రామనామ శబ్దము శ్రవణానందము చేస్తుంది. కాబట్టి మనం రాముడు ప్రతి ఒక్క ఊర్లోనే ఉండిపోయి మనలో దేహంలోనే ఉండిపోయినాడు. అది మన భారతదేశంలో ప్రతి ఊరు రామాలయం లేనే ఊరే అనేటటువంటిది ఉండదు. అందుకోసమేనే కదా మనమందరము శ్రీరాముని తప్పించి పట్టాభిషేకాలు చేసి మళ్ళా కళ్యాణోత్సవాలు చేసి ఆ యొక్క తీర్థం నెత్తికి చల్లుకొని పవిత్రమైన, అందుకే ప్రపంచానికే పూజగా దిప్ప మన భారతదేశము. కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి యజ్ఞాలు కానీ ప్రకృతిని పూజించే విధానం కానీ ఒక చెట్టును కొట్టాలన్న తల్లడిల్లిపోతాం ఆ భారతీయులు. కాబట్టి ఇప్పుడిప్పుడు కొంతమైతే గబ్బు పడుతుంది. అవన్నీ తీసేసి మళ్ళా మనమంతా జై శ్రీరామ్ అనుకొని భారతదేశంలో అనేక కులాలు మతాలు అందరూ ఒకటైపోయినాం.
కాబట్టి ప్రపంచంలో ఇలాంటి భారతదేశం ఎక్కడ ఉండదప్ప. కాబట్టి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుందాము, అందరము ఒకటై మనమందరము ఉండిపోదాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.